నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ టెక్నాలజీ వైపుగా అడుగులు వేస్తుంది. సాంప్రదాయ ఇంధనాలకు గుడ్ బై చెప్పి పర్యావరణ హితమైనటువంటి ఎనర్జీ వైపుగా దూసుకువెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం కలిసి ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టబోతున్నాయి. అదే గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్. కాకినాడ వేదికగా మొదలవుతున్నటువంటి ఈ భారీ ప్రాజెక్టు విశేషాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రపంచం ఇప్పుడు ఒకే ఒక్క మాట అంటుంది, అదే గో గ్రీన్. పెట్రోల్, డీజిల్ వాడి భూమి వేడెక్కుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెను ముప్పుగా మారుతుంది. అందుకే ప్రపంచ దేశాలన్నీ ప్రత్యామ్నాయ ఇంధనం కోసం వెతుక్కుంటున్నాయి. ఈ గ్రీన్ ఎనర్జీ రంగంలో అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒడిసిపడుతుంది. మనం ఆ రేసులో వెనుకబడకూడదంటే ఫ్యూచర్లో ఉన్నటువంటి రంగాలను పట్టుకోవాలి. అదే గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా. ప్రపంచం మారుతుంది. గ్రీన్ ఎనర్జీ పైన అన్ని దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. అయితే చాలా సంపన్న దేశాల కంటే మన ఇండియా ఈ విషయంలో చాలా బెటర్గా ఉంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో గ్రీన్ ఎనర్జీ పైన రాష్ట్రాలు ఆసక్తిని చూపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయి. ఐటీ, ఇతర సాంప్రదాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటువంటి కంపెనీలు అటు వెళ్ళిపోతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యూచర్లో దూసుకు వెళ్లేటువంటి రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ని ఫ్యూచర్ స్టేట్గా మార్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఆ ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా మారేలా రూపకల్పన చేస్తున్నారు. కాకినాడ ఒక్కలపూడి వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ సామాన్యమైనది కాదు. దీని వెనుక 83,000 కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇంతటి సాహసోపేతమైనటువంటి పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రావడం ఒక గేమ్ చేంజర్. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి శంకుస్థాపన చేశారు. కేవలం పునాది రాయి వేయడమే కాదు, పనులకు అవసరమైనటువంటి కీలక పరికరాలను కూడా సిద్ధం చేస్తున్నారు. అంటే మాటలు తక్కువ, పనులు ఎక్కువ అన్నమాట. అంటే పనులు వేగంగా జరుగుతాయి అనేందుకు ఇదో సంకేతం. రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు ఏఎం గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. దీనిని ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకి పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు. మనకి ఈ ప్రాజెక్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సాయంతో నీటిని ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో వాతావరణంలోని ఈ కార్బన్ ఎమిషన్స్ని పూర్తిగా క్లీన్ చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ యూనిపర్తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో
ఒక బలమైన గేమ్ చేంజర్. వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. రవాణా, పారిశ్రామిక, జల రవాణా రంగాల్లో క్రూడ్ ఆయిల్ తాలూకు వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ని చాలా బలంగా తగ్గిస్తుంది. దీర్ఘకాలికంగా దీనికి వచ్చే ఉపయోగాలు క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎరువులు తయారు చేయటం, ఫార్మా, రసాయన, ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థంగా గ్రీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది. దీంతోపాటు వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా 1 సెంటీగ్రేడ్ మార్పు వచ్చినా కానీ చాలా బలమైన మార్పు తీసుకుంటుంది. ఉదాహరణకి ఎందుకు వీళ్ళందరూ మన అందరికీ సగటు మనిషికి అర్థం కావడానికి చెప్తున్నాను. మనకి పిఠాపురంలో చూశారు, సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి 2-3 సెంటీగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, క్లీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలిగి ఉన్నాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతోటి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురిచేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్ అండ్ జై భారత్. చాలామందికి సందేహం రావచ్చు, అమ్మోనియా అంటే ఎరువులకి వాడేది కదా, ఇది గ్రీన్ ఏముంది అనేటువంటి విషయంలో. సాధారణంగా అమ్మోనియా తయారు చేయాలంటే బొగ్గు లేదా గ్యాస్ వాడతారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. కానీ ఈ ప్లాంట్లో సోలార్ అండ్ విండ్ ఎనర్జీని ఉపయోగించి అమ్మోనియాను తయారు చేస్తారు. పర్యావరణాన్ని నాశనం చేశాక బాధపడడం కంటే అసలు కాలుష్యమే లేకుండా ఇంధనాన్ని తయారు చేయడమే దీని యొక్క స్పెషాలిటీ. దీనివల్ల 0 కార్బన్ ఎమిషన్స్ ఉంటాయి. ఇది కేవలం ఎరువులకే కాదు, రేపటి రోజున ఓడలకు ఇంధనంగా కూడా పనిచేస్తుంది. గ్రీన్ అమ్మోనియా అనేది వినడానికి చిన్నగా ఉన్నా ఇది చాలా చిన్న కంపెనీ కాదు, ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది పూర్తయితే గ్రీన్ అమ్మోనియాకి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వగలదు. ఈ ప్లాంట్ కోసం ఏఎం గ్రీన్ కంపెనీ ఏకంగా 83,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడి పెడుతుంది. ప్లాంట్ ఏర్పాటయ్యాక ఇండియా నుంచి విదేశాలకు గ్రీన్ ఎనర్జీ ఎగుమతి అవుతుంది. ప్రతి సంవత్సరం 5 లక్షల టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయాలి అనేది ఏఎం గ్రీన్ కంపెనీ పెట్టుకున్న ప్రధానమైనటువంటి లక్ష్యం. మనకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లాంటివి పరిచయమే. కానీ ఈ గ్రీన్ అమ్మోనియా అనేది కొత్త విషయం. చాలామందికి ఇది మంచిదా కాదా, దీనివల్ల సాంకేతికంగా స్థానికంగా ఏమైనా ప్రమాదం ఉంటుందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే ప్రతి కంపెనీ ద్వారా మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే గ్రీన్ అమ్మోనియా అనేది పర్యావరణానికి హాని చేయనిది. సాంప్రదాయ అమ్మోనియాని ఉత్పత్తి చేయాలంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పుడుతుంది. కానీ గ్రీన్ అమ్మోనియాని సూర్యకిరణాలు, గాలి శక్తి ద్వారా ఉత్పత్తి చేస్తారు. అందువల్ల దీని ఉత్పత్తిలో కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అవ్వదు. ఎరువులు తయారు చేయడానికి గ్రీన్ అమ్మోనియా అవసరం ఉంటుంది. నౌకలకు ఇంధనం కోసం కూడా దీన్ని వాడతారు. అలాగే హైడ్రోజన్ను మోసుకెళ్లేందుకు కూడా గ్రీన్ అమ్మోనియా అవసరం ఉంటుంది. అంటే ఇది మామూలుది కాదు, దీని అవసరం చాలా ఎక్కువే. ముఖ్యంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎరువులు అవసరం. కాబట్టి గ్రీన్ అమ్మోనియాకి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందుకే అతి పెద్దదైనటువంటి ఈ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారు. ఏ భారీ ప్రాజెక్ట్ అయినా ఒకేసారి అవకాశాన్ని తాకదు.
దానికి పక్కా ప్రణాళిక, పట్టుదల కావాలి. మన ముందున్నటువంటి ఈ భారీ ప్లాంట్ కూడా అదే బాటలో సాగుతుంది. ప్రస్తుత నిర్మాణ పనులను ముమ్మరం చేసుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి తన తొలి మైలురాయిని చేరుకోబోతుంది. 2027లో ఈ ప్లాంట్ పాక్షికంగా తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఆరంభంలోనే ఈ ప్లాంట్ సంవత్సరానికి 5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తుంది. ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఒకసారి ఇంజన్ స్టార్ట్ అయ్యాక ఇది ఆగేటువంటి ప్రసక్తే లేదు. 2027లో వేసినటువంటి పునాది 2028 నాటికి మరింత దృఢపడనుంది. 2028 కల్లా దీని ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు కానుంది. 5 లక్షల టన్నుల నుంచి 10 లక్షల టన్నుల మార్కును ఈ ప్లాంట్ చేరుకోనుంది నేరుగా. మార్కెట్ అవసరాలను బట్టి టెక్నాలజీని వాడుకుంటూ ఉత్పత్తిని పెంచుకుంటూ పోవడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. 2028 నాటికి ఈ ప్లాంట్ రీజనల్ మార్కెట్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా తన ఉనికిని చాటుతుంది. కాలం మారుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కూడా తనను తాను అప్గ్రేడ్ చేసుకుంటుంది. 2030 నాటికి ఈ ప్లాంట్ మరో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సంవత్సరానికి 15 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తూ కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే ఉత్పత్తిని 3 రెట్లు పెంచడమంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆధునిక యంత్రాలు, వేల మంది కార్మికుల శ్రమతో ఈ ప్లాంట్ ఒక పారిశ్రామిక హబ్గా మారబోతుంది. ఇది కేవలం 15 లక్షల టన్నులతో ఆగిపోయేటువంటి ప్రయాణం కాదు. ఈ ప్లాంట్ విజన్ చాలా పెద్దది. రాబోయే కాలంలో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ చివరి సంవత్సరానికి 50 లక్షల టన్నుల భారీ ఉత్పత్తిని సాధించడమే ఈ ప్రాజెక్టు యొక్క తుది గమ్యం. ఈ ప్లాంట్ కనుక 50 లక్షల టన్నుల సామర్థ్యాన్ని చేరుకుంటే అది దేశ పారిశ్రామిక రంగంలోనే ఒక అద్భుతంగా నిలుస్తుంది. వేల మందికి ఉపాధితో పాటుగా లక్షల కోట్ల టర్నోవర్, మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్లాంట్ కీలకంగా మారబోతుంది. కంపెనీలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదనే విమర్శలకు ఈ ప్రాజెక్టు సమాధానం చెప్పబోతుంది. ఈ మెగా ప్లాంట్ ద్వారా దాదాపు 10,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాబోయే 4 ఏళ్లలో ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగవంతం కానుంది. స్థానిక యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారికి అవసరమైనటువంటి స్కిల్స్ నేర్పించి మరీ ఉద్యోగాల్లోకి తీసుకునే ప్లాన్ ఉంది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త వెలుగునివ్వబోతుంది. గ్రీన్ అమ్మోనియాతో ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ఒక వెన్నెముకలా నిలుస్తుంది.